నా పేరు జగదీశ్వరరావు అండి. మాది పలాస నియోజకవర్గం మందసమండలం నుండి రావడం జరిగింది. ఈ ఉద్దానం కిడ్నీ భూతం అనేది చాలా సంవత్సరాలుగా పట్టు పీడిస్తుంది. దాన్ని నాయకులు ఎవరు పట్టించుకోకపోగా లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం రావడం జరిగింది కిడ్నీ బాధితుల కోసం ఎస్పెషల్లీ. వచ్చిన తర్వాత ప్రభుత్వం తూతూ మంత్రంగా నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ను పెట్టేశారు. ఇవి ఎలా ఉన్నాయంటే డయాలసిస్ సెంటర్లో రాష్ట్రంలో ఈ ఏటీఎంల పరిస్థితి ఎలా ఉందో మా డయాలసిస్ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఏటీఎంలు అయితే ఉంటున్నాయి కానీ అందులో డబ్బులు ఉండట్లేదు. ఈ డయాలసిస్ సెంటర్లు అయితే ఉంటున్నాయి కానీ దానిలో చేసే ఉద్యోగులు ఎవరు లేరు. నెఫ్రాలజిస్టులు మెయిన్ లేరండి. డయాలసిస్ చేసుకోవాలన్నా పేరుకి మళ్ళీ వైజాగ్ రావడం జరుగుతుంది. నెఫ్రాలజిస్ట్ చేత రాయించుకోవడం రమ్మని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రావడం, బస్సు యాత్ర చేపట్టడం, తర్వాత మళ్ళీ ఈరోజు శ్రీకాకుళంలో 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అసలు కనీసం ఏగవాలినట్టు కూడా ఇది చేయకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఏదైనా మా ఉద్దానం యొక్క మెయిన్ జీవన ప్రమాణాలు పడిపోతున్నాయండి. ఈ ప్రభుత్వం ఇచ్చి ఈ రేషన్ కానీ వాళ్ళు ఇచ్చే రేషన్ డిపోల్లో ఉండే సరుకులు కానీ కనీసం వాటి మీద ఆధారపడిన పేదవాళ్ళు అవి తినడం వల్ల కనీసం వాతావరణంలో ఉండే గాలి కానీ కలుషితం ఈ అవడం వల్ల మన రక్తం కానీ వీటిని ఇచ్చేసి కిడ్నీలు పోవడం ఎంత దురదృష్టకరం. అలాగే ఈ రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఈ చెత్త పార్టీలన్నీ పేరుకుపోయి మొత్తం రాష్ట్రాన్ని కంపు చేసిన ఈ ఉద్దానం కిడ్నీ బాధిత ఎంత నష్టమో రాష్ట్రానికి రేపు పొద్దున ఈ పార్టీల వల్ల కూడా అంతే నష్టం. వీటందరిని తుడిచిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని మేమందరం మద్దతు ఇవ్వడానికి అనేసి ఈరోజు నిరాహార దీక్షకు రావడం జరిగింది. ఆయనకి మా 7 మండలాలు మత్స్యకారుల నుంచి ఉద్దాన బాధితుల నుంచి ఉద్దానం నుంచి మా పూర్తి సహకారం ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. సార్ మాది ఇచ్చాపురం నియోజకవర్గం కపాస్కుది గ్రామం చెందిన నా పేరు మహేష్ అండి. ఈరోజు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ ఎఫెక్ట్ ఎలా ఉందంటే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దీన్ని పరిష్కరించడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సార్ గారు వచ్చి ఈ ఉద్దానం కిడ్నీ ఎఫెక్ట్ గురించి పోరాటం చేసి అతను ఈ ఉద్దానంలో కిడ్నీ ఎఫెక్ట్ ఎలాగైనా పరిష్కరించాలని అతను తన సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఈ మా మత్స్యకార గ్రామాలైన కపాస్కుది చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఎటువంటి తుఫాన్ ఎఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి, ఎటువంటి షెల్టర్ కానీ మనుషులు తుఫాన్ వచ్చే టైంలో తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతుంటారు. ఈ తుఫాన్ వచ్చే టైంలో ఎటువైపు ఈ ప్రజలందరూ వెళ్ళాలో ఏం చేయాలో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఒక తుఫాన్ షెల్టర్ కూడా ఏమీ లేదండి మా గ్రామాల్లో. ఈ గ్రామాల్లో తుఫాన్ షెల్టర్ నియమించడానికి మేము ప్రభుత్వానికి చాలాసార్లు కోరాము. ఆల్రెడీ ఎప్పుడో కట్టిన తుఫాన్ భవనాలన్నీ ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి వాటిని కూడా కనీసం మరమ్మతులు చేయమని చెప్పినా కూడా వాటికి మరమ్మతులు చేయట్లేదు. నెక్స్ట్ ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళేటప్పుడు వేగుజామున 4 o'clock వెళ్తారు. ఈ 4 o'clock వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. మా గ్రామాలైన మత్స్యకారు గ్రామాలు వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు, వాళ్ళు వస్తారా రారా అనే ఆలోచన వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనివల్ల ఈ మత్స్యకార గ్రామాలకి ఎటువంటి ఈ ప్రభుత్వ సహకారం కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏమీ చేపట్టట్లేదు. కావున ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన మా గ్రామానికి వచ్చి మత్స్యకారుల యొక్క బాధలు తెలుసుకున్నారు. వాటిపైన పరిష్కారం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కావున మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మేము నిలుస్తున్నాం మా మత్స్యకార గ్రామాలన్నీ. నెక్స్ట్ ఈరోజు శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం గురించి నిరాహార దీక్ష చేయడానికి శ్రీకాకుళం వచ్చారు. సో అతనికి మేము సంఘీభావం తెలపడానికి 120 కిలోమీటర్స్ నుండి మేము ఇక్కడికి తరలి వచ్చాం. థ్యాంక్ యూ. నా పేరు రేవతీపతి. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కపాస్కుది గ్రామం నుంచి వచ్చాను. మాది మత్స్యకార ఫ్యామిలీ. అయితే మా మత్స్యకారుల పరంగా ప్రభుత్వం అనేది చాలా హీనంగా చూస్తుంది. అయితే మా మత్స్యకారులు శాపమో లేకపోతే ఎవరో ఏం చేశారో అర్థం కావట్లేదు. కానీ మా ఉద్దానంలో కిడ్నీ సమస్య భారీగా పరిస్థితి అయితే బాగోలేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కనీసం దాని మీద చర్య తీసుకోవట్లేదు. గత సంవత్సరం కిందట పవన్ కళ్యాణ్ గారు మా ఉద్దాన ప్రాంతానికి వచ్చి మా కిడ్నీ బాధితుల మీద ఒక ప్రెజర్ పెట్టి ప్రభుత్వాన్ని చర్య తీసుకోమని కోరడం అయితే జరిగింది. వచ్చారు, ఏదో ఒక తూతూ మంత్రంగా 1-2 సెంటర్లు పెట్టి వెళ్ళిపోయారు. ఆ సెంటర్లు కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి. కనీసం ఒక పేషెంట్స్ తీసుకుని వెళ్తుంటే
ఏదో చిన్న ట్యాబ్లెట్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు. మాది నిరుపేద కుటుంబాలండి. మేము ఏదో ఆ కిడ్నీ వ్యాధి అనేది సోకితే మా బ్రతుకులు అంతే. కానీ చాలా తీవ్రమైనటువంటి పేషెంట్స్ ఉన్నారు మా గ్రామాల్లో. మరి గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారు మొన్న మా గ్రామానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా గ్రామానికి వచ్చి మా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఇటీవలే ఒక 48 గంటలు ప్రభుత్వానికి కూడా గడువు అనేది ఇచ్చారు. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు అనేది దాని మీద చర్య తీసుకోవడం మాకు చాలా బాధాకరం. ఇంకా మా మత్స్యకార కుటుంబాలు అయితే వేరే వేరే వ్యాపారాలు చాలామంది చేస్తుంటారు. కానీ మా ఫ్యామిలీస్ అయితే, మా మత్స్యకార ఫ్యామిలీస్ అయితే ప్రతి నిమిషం కూడా మరణాలతో తిరుగుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. మా ప్రాణాలని పిడికిలు పెట్టుకి మరి మా సముద్రంలో వేటకి వెళ్తాం. ఎప్పుడు ఎవరు చనిపోతారో, ఎటువంటి స్థితిలో ఉంటాయో తెలియదు. కానీ మా మత్స్యకార దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అనేది కనీసం చాలా చులకన చూస్తుంది. మరి దీని మీద ప్రభుత్వాలు కూడా కనీసం ఇచ్చేయట్లేదు. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు అందరూ ఉన్నారు. చిన్న చిన్న ఏవైనా కార్యక్రమాలు అయితే చాలా చాలా డబ్బు పెట్టి ఖర్చు పెట్టి మరీ వెళ్తుంటారు. మరి పుష్కరాలని, నెక్స్ట్ చిన్న చిన్న అదర్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో కనీసం 5% ఖర్చు పెట్టినా మా ఉద్దాన కిడ్నీ సమస్య అనేది పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఎందుకు కనీసం ఇంత చులకనగా చూడడం మాకైతే అర్థం కావట్లేదు. మాకైతే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా గ్రామానికి వచ్చి మా సమస్యలు మొత్తం తెలుసుకొని, మాకైతే పూర్తి నమ్మకం ఉంది అతని మీద. ఎందుకంటే ఈరోజు అతను కనీసం ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు, ఒక ఎంపీ స్థానం లేదు, కనీసం ఒక జడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ కూడా స్థానం లేదు. కనీసం ఈ కాలంలో ఎవడో పక్కోడో ఏదో ఒక సమస్య ఉంటే ఏదో బాధపడి వదిలేస్తాం. కానీ అంత దూరం నుంచి వచ్చి మా గ్రామాలకు వచ్చి కానీ ఈ సమస్య మీద పోరాడడం అనేది చాలా మంచి పని. అయితే మాకు ఎలాగైనా మన నాయకుడిని ఒక పట్టుతో మేము ఒక పై స్థాయికి తెచ్చి అతనుగా మా ఊరు వచ్చి సమస్య తెలుసుకుని గౌరవాన్ని నిలబెట్టాలి. కాబట్టి మేము పవన్ కళ్యాణ్కి ఎన్నవేళలా అండదండలు ఉండి అతనికి ఒక స్థాయిలో పెట్టి నిరూపిస్తామని నేను ఒక మత్స్యకారుని తెలుపుతున్నాను. అలాగే ఈరోజు నిరాహార దీక్షకు ఇక్కడికి వచ్చాం. అతను నిరాహార దీక్షకు మేము సంఘీభావం తెలుపుతున్నాం. మా ఊరు నుంచి మా మత్స్యకార గ్రామాల నుంచి కూడా చాలామంది తరలి వచ్చాము. ఈరోజు అతని యొక్క మా ఉద్యానంలో కిడ్నీ బాధితులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష మీద మేము సంఘీభావం తెలపడానికి ఎంత దూరం వచ్చాం. థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.